పూరా లోకల్ సంస్కార భారతి ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఇక్కడ బతుకమ్మ సంబరాలు చాలా గ్రాండ్గా అయితే చేస్తూ ఉన్నారు. సో ఏంటి మరి దీనిపైన? సంస్కార భారతి తెలంగాణ ప్రాంతం నుండి ప్రతి సంవత్సరం మేము బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తాము. సంస్కార భారతి కళల ద్వారా దేశభక్తిని ప్రోత్సహించడానికి సంస్కార భారతి ఆర్గనైజేషన్ ఉంది. అలాగే బతుకమ్మ ఫెస్టివల్ని ఎవ్రీ ఇయర్ మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడు బతుకమ్మ అంటే మనం ఆడపడుచులందరినీ గౌరవించుకునే సాంప్రదాయము. ముఖ్యంగా గౌరమ్మ అందరూ మామూలుగా అనుకుంటారు బతుకమ్మ పండుగ అంటే పూలను పూజించే పండుగ అని. కానీ దీని వెనకాల ఒక స్టోరీ ఉంది. యాక్చువల్గా పూలను పూజించే పండుగ కాదు, ఇది గౌరమ్మను పూజించే పండుగ. పార్వతీమాతను మనం పూలతో పూజించుకుంటాము. పార్వతీమాతకు దీనికి సంబంధించి ఒక చిన్న స్టోరీ ఉంది మనకి, అంటే ప్రాచుర్యంలో ఉంది బతుకమ్మను ఎందుకు చేస్తాము అని. అదేంటంటే వేములవాడలో 10వ శతాబ్దంలో వేములవాడను చోళరాజులు పరిపాలించేవాళ్ళు. అయితే వాళ్ళు మనకు రాజరాజేశ్వర దేవి టెంపుల్ ఉంది వేములవాడలో. సో వేములవాడలో ఉన్న రాజరాజేశ్వర స్వామిని చోళరాజులు తంజావూరు టెంపుల్కి, వాళ్ళు చోళరాజులు కూడా రాజరాజేశ్వర స్వామి భక్తులు. సో వాళ్ళు ఆ శివలింగాన్ని తంజావూరు టెంపుల్కి 10వ శతాబ్దంలో తీసుకెళ్ళి అక్కడ తంజావూరు బృహదీశ్వరాలయంలో ప్రతిష్ఠించుకున్నారు ఓన్లీ శివలింగాన్ని. అప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు పార్వతీమాతను కూడా శివుని దగ్గరికి పంపిస్తున్నామని మన పార్వతీమాతను పసుపుతోని ఒక గౌరమ్మను తయారు చేసి, ఇప్పుడు ఈ కాలంలో శరదృతువులో అన్ని ఫ్లవర్స్ మనకి వస్తాయన్నమాట, రకరకాల ఫ్లవర్స్. ముఖ్యంగా విలేజ్లలో గునుగు పూలు, తంగేడు పూలు, బంతిపూలు ఇలాంటివి ఈ కాలంలో శరదృతువుల్లో చాలా విరివిగా వస్తాయి. ఈ పూలతోని పసుపు గౌరమ్మను తయారు చేసి ఈ పూలన్నిటితోని ఒక పర్వతాకారంలో శివలింగాకారంలో పేర్చి శివుని దగ్గరికి పంపిస్తున్నట్లుగా ఆడి పాడి నృత్యాలతో పూజించుకొని 9 రోజులు మనము ఈ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకొని, బతుకమ్మను అంటే బృహదమ్మ అనే పేరు నుంచి బతుకమ్మ వచ్చింది. ఇప్పుడు ఈ బతుకమ్మను ఆడుకొని పాడుకొని శివుడి దగ్గరికి పంపిస్తున్నట్లుగా నీళ్ళలో నిమజ్జనం చేసి భావిస్తారనమాట. ఇలా అప్పటి నుంచి దాదాపు ఒక 1000 సంవత్సరాల నుంచి ఈ ఆచారం మనకు కొనసాగుతుంది. బతుకమ్మ సందర్భంగా మన తెలంగాణలో స్పెషల్గా ఆడపడుచులందరూ మన పార్వతీమాతను పూజించుకొని, మన ఆడపడుచులను ఇంటికి తీసుకొచ్చుకొని ఆడపడుచులను గౌరవించుకొని మర్యాదలు చేసుకొని తర్వాత అన్ని నిమజ్జనం చేసుకొని ఆడపడుచులను సాగనంపే ప్రయత్నంగా బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాం మనము. దీనిలో పర్యావరణ సమతుల్యత కూడా ఉంది. ఎందుకంటే మనం ఈ అన్ని రకాల పూలతో పూజించి తర్వాత నిమజ్జనం చేస్తాము. నిమజ్జనం చేయడం వల్ల ఆ నీటిలో బొడ్డెమ్మ అనే పండుగ కూడా చేస్తారు బతుకమ్మ కన్నా ముందు. ఒక 9 days ముందు బతుకమ్మ పండుగ ఫస్ట్ రోజు బిఫోర్, 9 days బిఫోర్ ఆర్ 5 days ఆర్ 3 days బిఫోర్ పుట్టమన్నుతోని ఒక రౌండ్గా పీట మీద బొడ్డమ్మ అనేది చేసి పెళ్ళిగానే అమ్మాయిలు ఆడతారు ఇంట్లో. ఆడి దాన్ని బతుకమ్మ ఫస్ట్ డే రోజు బొడ్డెమ్మను కూడా నిమజ్జనం చేస్తారు. ఆ బొడ్డెమ్మ ఏంటంటే మా చెరువులోని ఇప్పుడు బాగా వరదలు నీటి ప్రవాహాలు ఉంటాయి కదా, సో ఆ బొడ్డెమ్మ మట్టితోని చెరువులు పటిష్టం అవుతాయని నమ్ముతారు. అలాగా మనం పర్యావరణ సమతుల్యత కూడా ఉంది. తర్వాత అందరూ కలిసి ఆడుకుంటారు కాబట్టి ఒక దగ్గర చేరి ఆడుకోవడం వల్ల మనం అందరము భిన్నత్వంలో ఏకత్వము. మనము ఇంకా మన నవరాత్రులు గర్బా అట్లా వేరే స్టేట్స్లో ఉన్నాయి కదా, సేమ్ అలాగే మన స్టేట్లో కూడా పార్వతీమాతను పూజించుకుంటూ బతుకమ్మ పండుగను మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మామూలుగా నవరాత్రులు అంటే దేవి నవరాత్రులు, అది పూజ మార్నింగ్ ఒక అవతారము దేవి అవతారము అండ్ నైవేద్యము అష్టావతారం చేసుకొని నవరాత్రులు చేసుకుంటాము. సేమ్ ఇలాగే ఇప్పుడు బతుకమ్మ స్టార్ట్ అయిన నెక్స్ట్ డేనే నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతాయి. అదే రోజు మన తెలంగాణలో నవరాత్రులతో ఈక్వల్గా బతుకమ్మ పండుగ రోజు సాయంత్రము పసుపు గౌరమ్మను పెట్టి రోజు సాయంత్రము ఆడడము సాగనంపడము, ఇది కూడా నవరాత్రికి ఒక రకమైన నవరాత్రి కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. తెలంగాణలో బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. చివరగా అందరికీ తెలంగాణ ఆడపడుచులందరికీ సంస్కార భారతి తెలంగాణ తరపున బతుకమ్మ పండుగ మరియు దసరా శుభాకాంక్షలు.
ఇది బతుకమ్మ పండుగ తెలంగాణ వారి ప్రత్యేకమైన పండుగ. తెలంగాణలో చాలా సంస్కృతులు ఉన్నాయి, చాలా ప్రపంచంలో కూడా చాలా ముఖ్యమైన పండుగలు తెలంగాణ నుండి ఉన్నాయి. అందులో ఒకటి బతుకమ్మ. బతుకు నివ్వమ్మ గౌరమ్మ అని కొలిచేదే బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మను తెలంగాణలో ఎన్నో సంవత్సరాల నుండి జరుపుకుంటూ వస్తున్నాము. ఇప్పుడంటే గ్లోబలైజేషన్ అయిపోయి ప్రపంచం అంతా చిన్నగా అయిపోయి యూఎస్లో ఉన్నా ఎక్కడున్నా ఫేస్ టైంలలో మాట్లాడుకుంటున్నాం. కానీ పూర్వకాలంలో పెళ్ళైన తర్వాత ఇంటి ఆడపడుచు ఇంటికి వచ్చేది బతుకమ్మ నాడు. అందరూ అన్నలు వెయిట్ చూస్తూ ఉంటారు, మా చెల్లి వస్తుంది అని. అత్తగారింట్లో ఆడబిడ్డ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది, మా అన్న వస్తారు, నన్ను తీసుకొని వెళ్తారు, నేను అక్కడ ఊర్లో మా అమ్మ వాళ్ళతో కలిసి బతుకమ్మ ఆడుకుంటాను అని. ఆ విధంగా పల్లెల్లో ఎక్కువగా ఆడబిడ్డలు ఎదురు చూసే పండుగ బతుకమ్మ పండుగ. అందులోనే ఇవి పాటలు కూడా నానుడి పాటలు, అంటే మామూలుగా మన సొసైటీలో జరిగే వాటినే పాటలుగా పాడుకుంటూ వాటి ద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచే పండుగ బతుకమ్మ పండుగ. ప్రతి పాటలు కూడా ప్రతి ఒక్కరికి చాలా దగ్గరగా ఉన్నది, వాళ్ళ జీవిత విధానానికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ సమాజానికి దగ్గరగా ఉన్న పాటలే పాడుకుంటూ ఉంటారు. అందులో ఒకటి అంటే నార్మల్గా అన్న వస్తాడని చెప్పాను కాబట్టి, కలవారి కోడలు ఉయ్యాలో కనకామ లక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్లో నా బోసి ఉయ్యాలో, అప్పుడే వచ్చెను ఉయ్యాలో వాళ్ళ పెద్దన్న ఉయ్యాలో, కాళ్ళకు నీళ్ళిచ్చే ఉయ్యాలో, కన్నీరు దింపెనే ఉయ్యాలో, కాళ్ళకు నీరిచ్చి ఉయ్యాలో, కన్నీరు దింపెనే ఉయ్యాలో, ఏమిటి ఏమమ్మ ఉయ్యాలో, ఏమి కష్టమమ్మ ఉయ్యాలో, తుడుచుకో కన్నీరు ఉయ్యాలో, ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో, వెళ్ళి వద్దామమ్మ ఉయ్యాలో అని ఆయన వాళ్ళ చెల్లిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అంటే ఇవి అన్నీ కూడా కుటుంబంలోని వాటికి సంబంధించిందే. ఇదే బతుకమ్మ పండుగ. బతుకమ్మని ఇప్పుడు కదా అన్నీ డీజేల పాటలతో వాటితో హోరుతో మొత్తం ధ్వనితో చేసుకుంటున్నారు. కాదండి, చక్కగా పాటలు పాడుకుంటూ చక్కగా కోలాటలు ఆడుతుంటారు. చప్పట్లతో చేసుకునే బతుకమ్మ చాలా బాగుంటుంది. ఒకసారి ఆ బతుకమ్మను ట్రై చేయండి, ఇంకొకసారి డీజే వైపు వెళ్ళాలనిపించదు. ఒక బతుకమ్మ సాంగ్ పాడతారు. జనకు జనకు నింట్ల ఉయ్యాలో, జనియించే సీత ఉయ్యాలో, జనకు జనకు నింట్ల ఉయ్యాలో, జనియించే సీత ఉయ్యాలో, పుట్టుతవా సీత ఉయ్యాలో, పురుడాని కోరింది ఉయ్యాలో, పుట్టుతవా సీత ఉయ్యాలో, పురుడాని కోరింది ఉయ్యాలో, పెరుగుతవా సీత ఉయ్యాలో, పెళ్ళాని కోరింది ఉయ్యాలో, పెరుగుతూ ఆ సీత ఉయ్యాలో, పెళ్ళాని కోరింది ఉయ్యాలో, ఇంతాయ అంతాయ ఉయ్యాలో, 12 ఏళ్ళ బాల ఉయ్యాలో, ఇంతాయ అంతాయ ఉయ్యాలో, 12 ఏళ్ళ బాల ఉయ్యాలో, లక్కాయి కొల్లల్ల ఉయ్యాలో, దంచనేర్చినాది ఉయ్యాలో, కుమ్మారి గురుకుల్ల ఉయ్యాలో, వండ నేర్చినాది ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరెన్లు ఉయ్యాలో, కట్ట నేర్చినాది ఉయ్యాలో, చిన్న బొమ్మల పెళ్ళి ఉయ్యాలో, చెయ్య నేర్చినాది ఉయ్యాలో, అప్పుడు జనకుడు ఉయ్యాలో, ఏమంటానాని ఉయ్యాలో, విల్లు విరిసిన వారికి ఉయ్యాలో, పిల్ల నెత్తును ఉయ్యాలో, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడల్లోనా, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడల్లోనా, దొరికినమ్మో రాగి బిందె తీసుకెవరా రాణి నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడల్లోనా, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడల్లోనా, వెండి బిందె తీసుకవేని నీళ్ళకు పోతే, వెంకటేశుడు ఎదురాయనమ్మో ఈ వాడల్లోనా, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికినమ్మో ఈ వాడల్లోనా. సంస్కార భారతిలో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ అనేవి చూస్తుంటేనే చాలా గ్రాండ్గా, చాలా లగ్జరీగా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు?
ప్రతి సంవత్సరం సంస్కార భారతి తరఫున మనం బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటాము. తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి లోకమంతా తిరిగే అన్నట్టు మన తెలంగాణలోనే ఈ బతుకమ్మ స్టార్ట్ అయింది. మన తెలంగాణలోనే ఇది చాలా ఘనంగా జరుపుకుంటాం. కానీ ఇప్పుడు ఇది ప్రపంచమంతా లోకమంతా కూడా ఇది బతుకమ్మ పండుగను అందరూ చేసుకుంటున్నారు. సో ఈరోజు సంస్కార భారతి వారి తరఫున అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. చాలా సంతోషంగా ఉంది. శ్రీమాత్రే నమః. మనం దేవుణ్ణి పూలతో పూజిస్తాము. అలాంటి పూలనే మనము పూజించడం అనేది బతుకమ్మ స్పెషల్. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడే కాకుండా మేము చాలా ప్రతి పండగని సంస్కార భారతిలో చాలా ఘనంగా చేస్తున్నాము. ఈ సంవత్సరంలో దాదాపు మేము 10 నుంచి 8 ప్రోగ్రాంల వరకు చేసుకుంటూ వచ్చామండి సంస్కార భారతి నుండి. ప్రతి ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మా సంస్కార భారతిలో. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. యాక్చువల్గా మాది ఆంధ్ర, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ అనేది చాలా ఘనంగా చేయటము నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. ఈ 10 days నేను మా ఫ్రెండ్స్ తోటి ఈ బతుకమ్మ ఆడటము, ఇవంతా పువ్వులు పేర్చటము అనేదంతా నేను ఎంజాయ్ చేస్తూనే చేస్తుంటాము. ఇది ఆంధ్రాలో ఎక్కువగా ఉండవేమో కదా, ఇలా బతుకమ్మలు ఆడరేమో కదా. ఓకే, సో ఇక్కడ ఆడుతున్నారా మరి? ఇక్కడ ఇవాళే నేను బతుకమ్మ చేయటం నేర్చుకున్నాను, చేర్చాను. అందరం కలిసి స్త్రీలు అందరూ కలిసి ఇలాంటి బతుకమ్మ చేసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం పిల్లలకు కూడా తెలుస్తుంది బతుకమ్మ అంటే ఏంటో. మన జనరేషన్కి తెలియాలి కదా, మనమే మంచిగా ఆడుతుంటే వాళ్ళు కూడా ఆడుతుంటారు. సో మేడం, మీరు చిన్నప్పటి నుంచి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారా? అప్పటి నుంచి ఇలానే సెలబ్రేట్ చేసుకుంటామండి. దసరా వచ్చిందంటే ఆడపడుచులందరికీ ఒక పెద్ద సంబరం అన్నమాట. పొద్దుంతా పనులన్నీ కంప్లీట్ చేసుకొని సాయంత్రం కాగానే తరతమ భేదాలు ఏమీ లేకుండా బీద ధనికాల బీద స్త్రీలు ధనిక స్త్రీలు అట్లాంటి తారతమ్యాలు లేకుండా చక్కగా స్త్రీలందరూ ఒక్కచోట చేరి సాయంత్రం కాగానే చక్కగా వాళ్ళ సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ పంచుకుంటూ చేసుకునే పండగే మన బతుకమ్మ పండుగ.